యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక లోకానికి సంతోషము, ఆనందము. బిడ్డ పుట్టినాడు అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే. పుట్టిన ఉద్దేశాన్ని మనము గ్రహించటం మన కర్తవ్యం. క్రీస్తు పుట్టుక, దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించడం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. సర్వసాధారణంగా బిడ్డలు పుట్టగానే చాలామంది ఏమంటారంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ పోలికలు, వాళ్ళ గుణాలు రకరకాలుగా ఆపాదిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు పుట్టిన తన యొక్క ఉద్దేశాన్ని లూకా సువార్తలో మనం ఇప్పుడు కొంత భాగాన్ని చదివాం. ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పారు. ఏమితో? అక్కడేమో ప్రస్తావించబడింది మరియమ్మతో, కానీ ఆమె అంటే వాస్తవానికి సంఘం. ఆమెతో చెప్తూ ఉన్నాడు దేవుడు, ఆయన రాజ్యము యుగ యుగాలుగా ఉంటుంది. ఆయన వచ్చిన తన ఉద్దేశం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చినటువంటి తన పని ఏంటి అసలు? దేవుడు తానే దిగి వచ్చాడు అని వాక్యంలో ఉంది. దేవుడు తానే దిగి వచ్చాడు. వచ్చిన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎలా వచ్చాడు? దేవుని కుమారుడుగా వచ్చాడు. ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? నంబర్ 1, సాతాను నిర్బంధము నుండి మానవాళిని తప్పించాలని ఇష్టపడ్డాడు. మొట్టమొదట ఏం కారణం? ప్రతి మనిషి కూడా ఏమైపోయినాడట? సాతాను బంధకాలలో బంధింపబడ్డాడు. సందేహం లేకుండా ప్రతి విషయంలో ప్రతి మనిషి, ఈ మనిషి ఆ మనిషి అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయినారు? బంధకాలలో బంధింపబడ్డారు. ఏం బంధకాలు అవి? సాతాను బంధకాలు. సాతాను ఎలా ఆలోచిస్తాడు? ప్రతిదీ వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ప్రతి మాటను విస్మరిస్తాడు. ప్రతి మాటకు ఎదురు మాట్లాడతాడు. ప్రతి దేవుని క్రియకు అపోజిషన్ మాట్లాడతాడు. ఇది సాతాను యొక్క పని. వాటి నుంచి మనల్ని కాపాడటానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చారు. నిన్న అందరూ బాగా పండుగ చేసింటారు. 25వ తేదీ ఏమని పండుగ చేసింటారు? యేసు పుట్టాడు, మేము పండుగ చేసుకుంటున్నాం అంటారు. కానీ ఎందుకు పుట్టాడు? అది చాలా గుణమైనటువంటి భావం అక్కడ ఉంది కదా. సాధారణ వ్యక్తి కాదు కదా. దేవుని కుమారుడు. ఎక్కడ పుట్టాడు? కన్యక గర్భంలో. ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? లూకా సువార్త 19:10లో ఏమంటాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి, నాశనమైతున్నటువంటి మన బ్రతుకులను గుర్తించినటువంటి మన దేవుడు ఏమైపోయినాము? మనమంతా నాశనానికి జోగుతూ ఉన్నాం. నరకానికి వెళ్ళాలి, అంతే. ఏం కుదవలేదు ఇక. ఎందుకు? మన క్రియలు అలాంటివి, మన ప్రవర్తన అలాంటిది, మన చూపులు అలాంటివి, మన ఆలోచనలు అలాంటివి.
గమనించాడు దేవుడు. ఎప్పుడు అంటే నోవహు సమయంలో ఒకసారి గమనించాడు, చూశాడు దేవుడు. కానీ అప్పుడు ఏం చేశాడు? ఆయన నాశనం చేసి పారేశాడు అందరినీ. అందరికీ తెలిసిపోయి నోవహు కథ. అందరినీ ఎలా నాశనం చేశాడు? జల ప్రళయంతో నాశనం చేసేసాడు. ఇప్పుడు కూడా జల ప్రళయాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు చెప్తారు? అమెరికా ఇప్పుడు జల ప్రళయంతో నాశనం అవుతా ఉంది. అమెరికా జల ప్రళయాలతో నాశనం అవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు అగ్ని రేగుతూ ఉంది. ఎక్కడ? యుద్ధాలు, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి కాల్పులు. కాలిపోతున్నాయి గృహాలన్నీ, మనుషులందరూ కాలిపోతున్నారు, తునకలైపోతున్నారు. ఈరోజు నేటి పరిస్థితి చెప్తున్నా నేను. వీటన్నిటి నుంచి మనల్ని కాపాడాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ దేవుని యొక్క కాపుదలను మానవుడు ఇష్టపడటం లేదు. ఎందుకు? హంగామా లేదు, గొప్పతనం లేదు. ఎప్పుడు చూసినా దీర్ఘశాంతము, ఎప్పుడు చూసినా నెమ్మది, ఎప్పుడు చూసినా ప్రేమ, జాలి, దయ. ఇంద్రియుడు అన్నట్టుంది కథ. పవర్ఫుల్ గా లేడు. పవర్ఫుల్ మాట కూడా ఎలా మాట్లాడతాడు? దయాపూర్వకంగా మాట్లాడతాడు దేవుడు. దయా ప్రాప్తురాలా, దయ పొందిన దానా. కాబట్టి దయను కుమ్మరిస్తున్నాడు మన దేవుడు. గనుక దేవుడు వచ్చిన తన ఉద్దేశం ఏంటిది అంటే చాలా స్పష్టంగా అంటున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించాలని, సాతాను బంధకాల నుంచి నిన్ను విడిపించాలని. 107వ కీర్తన మనం చదివితే ఇనుప కట్లను కూడా దేవుడు ఏం చేశాడు? తెచ్చిపారేశాడు. ఇనుప బంధకాల నుంచి దేవుడు విడిపించాలని ఇష్టపడ్డాడు మనల్ని. గనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము చాలా గొప్పది. అందుకని ఆయన ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కుమారుడు ఎక్కడ తెచ్చాడు? తండ్రి రాజ్యం నుంచి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. ఆ రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకానికి పంపిన దేవుడు ఈ లోకవాసులందరినీ కూడా తన రాజ్యానికి వారసులుగా చేయాలని ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపాడు. ఇది మర్చిపోయారు ప్రజలు. ఇది అర్థం చేసుకోవడం లేదు అసలు. హంగామా ఒకటే చాలు మాకు. గనుక తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనకు విడుదలను ప్రకటిస్తూ ఉన్నాడు. అధికారముల నుండి, ఏ అధికారముల నుంచి? అంధకార సంబంధమైన అధికారముల నుంచి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. అంధకార సంబంధం అంటే ఏంది? ఎప్పుడు చీకట్లో ఉన్నామా? వెళ్తురు రాదా? సూర్యుడు రాడా? వస్తాడు. మన జీవితాలు అంధకారం, మన ఆలోచనలు చీకటి, మన తలంపులు చీకటి, మనం చూసేది చీకటి జీవితం, మనం కోరేది చీకటి, మన యొక్క క్రియలన్నీ చీకటి. అలాంటి చీకటి జీవితానికి అలవాటు పడిన మనము అంధకారం నుంచి, అట్టి చీకటి నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు వచ్చారు ఈ లోకానికి. గనుక ఆయన అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయాలి, విడిపించాలి, విడుదల చేయాలి. అందుకే ఆయనకి ఇంకొక పేరు ఏంది తెలుసా? విమోచకుడు. విమోచకుడు అంటే అర్థము విడుదల చేయువాడు. కాబట్టి
అట్టి విడుదలను దేవుడు మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువుల వారు వచ్చారు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆయన ఆరాధించేది నేర్చుకుందాం. మన బంధకాలను విడిపించి మనకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. మన చీకటి నుంచి మనల్ని వెలుగులోనికి తెచ్చాడు దేవుడు. అందుకే పేతురు మొదటి పత్రిక 2:9 ఏమంటాడు? చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనల్ని తయారు చేశాడు. కాబట్టి మనం చీకటిలో ఉన్నామా లేదా అనేది మనకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాలే? మనమంతా వెలుగులోనే ఉన్నాం కదా, నాకు బాగా కనిపిస్తున్నాయి అన్ని, నేనేమన్నా గుడ్డోని ఏమన్నా అనుకుంటున్నాము. పరమ గుడ్డోల్లో మనమంతా. యేసుప్రభు అంటాడు కదా ఒకచోట, నీవు కళ్ళు లేకుండా ఇప్పుడు కళ్ళు వచ్చాయి కాబట్టి నీవు ధన్యుడవు, కానీ కళ్ళున్న వారంతా ఏమైనారంట? గుడివారంట. అప్పుడు అంటారు పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటారు? మేమంతా గుడ్డేలమా? అవును, నువ్వు కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నువ్వు గుడ్డేవే అన్నాడు దేవుడు. ఏం చూస్తున్నాడు? చీకటిని చూస్తున్నాడు, లోకాన్ని చూస్తున్నాడు, శరీరాశను చూస్తున్నాడు, శరీర క్రియను ఆస్వాదిస్తూ ఉన్నాడు. బైబిల్ చేతిలోనే ఉంటుంది, కానీ శరీరమే ఉంటుంది అంతా. కాబట్టి మన బ్రతుకును మనం గుర్తించలేక మనం ఏమైపోతున్నాము? గుడ్యోలం అయిపోతున్నాం. కాబట్టి దేవుడు నిజంగా క్రయధనంగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? క్రయధనంగా. చూద్దాం ఆ మాటను ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. చూసారా? ఎందుకు వచ్చాడు? ఆయన వారిని ఏలాలి, ఆయన వారిని నడిపించాలి, ఆయన వారికి వెలుతురివ్వాలి, ఆయన నిజంగా యాకోబు సంతానమును అభివృద్ధి చేయాలి, యుగ యుగములో ఏరటానికి వచ్చాడు. ఆయన సింహాసనము నిరంతరము ఉంటుంది, దాన్ని ఎవరు తీసేయలేదు. కాబట్టి ఆ సింహాసనం పైన కూర్చోటానికి అర్హుడు ఆయనే, నువ్వు నేను కాదు. ఎందుకు కాదు? మనలో మలినం ఉంది. మనలో 10 రూపాయలు ఎక్కువ ఉన్నా, కొంచెం తెల్లపుల్లకు ఉన్నా ఏం చేస్తాం? మనము అవతలంతా పని చేపిస్తాం. మనకుంటే పెద్ద రోగం ఇది, మామూలు రోగం కాదు ఇది. మీరు చూసారా లేదో ఫారినర్స్, వాళ్ళు కొంత పని చేపియారు, మన పేరు వాడే మోసుకుంటాడు. నేను అది ఇష్టపడతాను. కొందరైతే బైబిల్ కూడా చదవబట్టుకోలేరు, పాస్టర్లు అసిస్టెంట్కి ఇస్తారు. ఎందుకని? పాపం చాలా బరువైపోతుంది వాక్యం. గనుక మనలో ఉన్నటువంటి ఆ చెడు జీవితం ఉందే, వాటి నుంచి మనల్ని విమోచించడానికి ఏం కావాలి? క్రయం చెల్లించాలి. అట్టి క్రయాన్ని చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవానుసారంగా ఈ లోకానికి వచ్చి సజీవుడుగా ఉండటానికి క్రయం చెల్లించి సజీవుడుగా మన ముందు నిలబడ్డాడు. సజీవుడు అంటే అర్థం ఏంటి? మృత్యుంజయుడు. చనిపోయి లేచాడు, మళ్ళీ లేచాడు. పుట్టాడు మరేమో గర్భంలో, కానీ చనిపోయాడు, మళ్ళీ లేచాడు. దేనికోసం? క్రయధనాన్ని చెల్లించడానికి కోసం. మరి మనందరి కోసం ఆయన క్రయధనం చెల్లిస్తున్నాడు అంటే ఏం చేద్దాం? మరి మనం ఆయన ఆరాధిస్తామా వద్దా? ఆరాధించేది నేర్చుకోవాలి. ఎవడన్నా ఈ లోకంలో ఇంకొకటి ఎవడన్నా ఆ విధమైనటువంటి పని చేశాడా? మనం నష్టపోతున్నామంటే 10 రూపాయలు ఇవ్వలేడు చాలా మంది ఉండి కూడా.
కానీ మన దేవుడు సాక్షాత్తు ప్రాణాన్ని ఇచ్చిపోవడానికి వచ్చాడు. అట్టి దేవుని మనము ఆరాధించడం నేర్చుకోవాలి. అందుకే చాలా స్పష్టంగా అంటున్నాడు, ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చి మనల్ని కొనడానికి వచ్చాడు. కొన్ని సత్యాలు ఉన్నాయి జరిగే పరిస్థితులు. యేసు ప్రభు మాదిరి మనకి కాబట్టి ఒక కుటుంబం ఏమైందంటే, ఒకప్పుడు మంచి ఆస్తిపరులు. అయితే పెద్దలు సంపాదించిన ఆస్తి కాబట్టి కుమారుడు ఏం చేశాడంటే దాన్ని దుర్వ్యాపారం చేసేసి లాస్ట్కు మొత్తం అంతా స్వాహా చేసేసి ఫైనల్గా ఇల్లు కూడా అమ్మడానికి సిద్ధమైపోయింది, వేలం వేస్తున్నారు. ఇంకా చూడేట్లుగా అప్పుడు ఒక ఆస్తిపరుడు ఏం చేశాడంటే, అరే వానికి ఒక కొడుకున్నాడే, వీడు ఇది కూడా అమ్ముకుంటున్నాడే, వానికి ఇళ్ళన్నా లేకుండా చేస్తున్నాడే అని దయదలిసి ఏం చేశాడు తెలుసా, ఆ ఇంటిని వేలం వేస్తే అతనే కొన్నాడు. పెద్ద ఆయన కొని అది అలాగే అతనికి మళ్ళీ వాపసు ఇచ్చేసాడు. మన ప్రభు ఆ పని చేశాడు. మన నేరాన్ని అంతా తన పైన మోపుకోవడానికి ఇష్టపడ్డాడు, మోపుకున్నాడు. ఏం చేశాడు, మనకు స్వాతంత్రం ఇచ్చాడు. అందుకే గలతీ 5:1 ఏమంటాడు చూడండి దయచేసి. గలతీ 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరణ దాస్యమును కాడి క్రిందికి వెళ్ళదు. మళ్ళీ ఇబ్బంది పడద్దు. ఇక చూసారే, స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు మనకు. అంటే మనం ఎక్కడున్నాము మరలా ఏమన్నాడు అక్కడ, దాస్యం అనే కాడి. దాస్యము అంటే పాపము, దాస్యము అంటే చీకటి జీవితం, దాస్యము అంటే శరీర కార్యాలు, దాస్యము అంటే గుడి జీవితం. వీటన్నిటినీ తీసివేసి నీకు స్వాతంత్రం ఇస్తే మళ్ళీ దానికి ఎందుకే పోతానంటే ఎట్లా? చాలా మంది ఈ రోజుల్లో అట్లే తయారయ్యారు. చాలా మంది ఉద్రేకంగా వస్తారు, నేను రక్షణ పొందినానంటారు. ఉద్రేకంగా ఏమైపోతారు, పడిపోతారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అందుకే ఆయన అన్నాడు, అమ్మా నువ్వు భయపడద్దు, బాధపడద్దు. మొట్టమొదటి మాట ఏమన్నాడు, భయపడకము అన్నాడు. మొట్టమొదట మరియమ్మతో ఏమన్నాడు, నీవు భయపడకము. ఎందుకు భయపడద్దు? దేవుని వలన నీవు కృప పొందితివి. చూసారా, ఎవరి వలన? ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే మన శక్తి, మన భక్తి, లేకపోతే మన యొక్క గొప్పతనమా? కేవలము దేవుని యొక్క కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మర్చిపోతాం. ఆ కృపే లేకపోతే మనం బ్రతికిండే వాళ్ళం కాదు. ఆ కృపే లేకపోతే ఎప్పుడో మనం వెళ్ళిపోయే వాళ్ళం. ఎన్ని రోగాల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి, ఎన్ని ప్రాణ సంకటాల నుంచి, ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు, నడిపిస్తూ ఉంటాడు. వాటన్నిటిలో మనం నేర్చుకోవాలి. పాఠం నేర్చుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకో మాకు దేవుడు ఇట్ట పెట్టినాడు, చేతగాని మాటలన్నీ, అన్నికిరాని మాటలన్నీ. ఎట్లా పెట్టలే? యూ షుడ్ లర్న్. నువ్వు నేర్చుకోవాలి. ఇకనైనా నేర్చుకో అంటాడు, ఇకనైనా మేలుకో అంటాడు. ఎన్ని అద్భుతాలు చేశాను నీ ముందర, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను. ఏమయ్యా పేతురు, యోహాను, యాకోబు, మీరు ఇంకా నిద్రపోతున్నారే, శిష్యులే నిద్రపోతున్నారు. ఆఫ్టర్ మనం ఎంత కదా, నిద్రపోకుంటే ఎట్లా మనమంతా? కానీ దేవుడు అంటున్నాడు,
ఇంకనన్నా మేలుకోరా స్వామి అంటున్నాడు. ఇంకనన్నా మేలుకో. మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మేలుకో, ఇకనైనా మేలుకో. ఎంతవరకు నిద్రపోతావు? సెలవు దినం అంటానే 8 దాకా 9 దాకా నిద్రపోతాం మనమంతా. ఏంది దానివల్ల ఏం లాభం నీకు? గనుక దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనకివ్వటానికి, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధం చేసి మనల్ని అక్కడికి నడిపించడానికి వేరొక మార్గం లేదు. నాశనానికి మనం సిద్ధమైపోయినాం. అట్టి పరిస్థితి నుంచి మనల్ని కాపాడాలని ఇష్టపడి మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు దిగొచ్చాడు. అట్టి దేవుని ఎలా ఆరాధించాలి? మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతో. ఆత్మ తండ్రి, సత్యము కుమారుడు, ఇరువురు కావాలి. గనుక ఆయన ఆరాధించడం మన భావ్యం. అట్టి ఆరాధన దేవుడు ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఎందుకు? మనల్ని తన రాజ్యంలోనికి చేర్చడానికి ఇష్టపడిన వాడై, మనలో మన జీవిత పయనములో మనము నడిచినటువంటి సాతాను యొక్క అడుగుజాడల నుంచి మనం తప్పించాలని ఇష్టపడిన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, మీలో ఉన్నటువంటి అపవాది క్రియలను అంటాడు. మీలో ఉన్నటువంటి అపవాది క్రియలను లయపరచుటకే వచ్చాను అంటాడు. మీలో ఉన్న అపవాది క్రియలు. గనుక దేవుడు అంటున్నాడు, ప్రత్యక్షమైన నేను అంటున్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను వచ్చాడు మన ముందుకు. చాలా మంది కనుక్కోలేరు. ఇప్పుడు ఒకరినొకరు కనుక్కోలేరు. కొన్ని అంటే పరిస్థితులను బట్టి కనుగొనలేకపోతూ ఉంటారు, వాస్తవం. కానీ కనుక్కొనేదానికి మనం ప్రయత్నించాలి. ఎవరో నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడలే అనేసారు ఒకటే మాట, ఎక్కువ మాట్లాడితే. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనకు ఏం చేయడానికి వచ్చాడు? అపవాది యొక్క క్రియల నుంచి మనల్ని తప్పించడానికి, వాటిని లయపరిచి దేవుని కుమారుడుగా మనము ప్రత్యక్షపరచబడటానికి ఆయన మన మధ్యకి వచ్చాడు. అందుకు వచ్చాడు ఆయన పుట్టాడని పండుగ చేసుకోమని కాదు అర్థం. అక్కడ పండుగ చేయొద్దని చెప్పను, సంతోషించు. బట్ ఎప్పుడు సంతోషిస్తావు నువ్వు? లాస్ట్ 25th చెప్పాను ఆ మాటలు. ఎప్పుడు సంతోషించాలి? ఎలా సంతోషించాలి? ఆయనను నీవు సంపూర్ణంగా అంగీకరించినప్పుడు నువ్వు సంతోషించాలి. అది నీకు పుట్టుక. నీ కొరకు ఆయన పుట్టాడు. అలా కాకుండా సరే తాగుతాం, ఏదో బిర్యానీ తింటా, నేను సంతోషంగా ఉండాలని పుట్టినాడు అంటే అంతకంటే వేసేదాన్ని ఇంకొకటి లేదు. గనుక మనకు అపవాది క్రియల నుంచి మనల్ని, సాతాను కార్యాల నుంచి మనల్ని నశింపకుండా మనల్ని కాపాడటానికి ఏతించినటువంటి యేసు ప్రభువును మనము ఆరాధించడం నేర్చుకోవాలి. జాగ్రత్త పడండి. నశించిన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. తర్వాత మనల్ని రక్షించడానికి ఆయన తనను తాను క్రయధనముగా అర్పించుకున్నాడు. తర్వాత మనలో ఉన్నటువంటి సాతాను కార్యాలన్నిటినీ నశింపచేసి తను తాను మనల్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు ఏం దయచేసినాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడట. అంటే ఇక మనకు ఏం లేదు, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. నువ్వు సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించి ఉంటే నీకు నిత్య జీవం, ఇందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే దేవుని మాట స్టాండర్డ్, పర్మనెంట్. అది
మన మాటలు మాత్రము తలకిందులు అవుతూ ఉంటాయి. ఆ రోజు చెప్పినా నేను ఏదో ఆ మాట ఈ మాట తగ్గిపోతాయి. ఆ రోజైతే తప్పకుండా అంటారు, ఖచ్చితంగా అంటారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, అది ఖచ్చితంగా తప్పకుండా అనేది ఏమైపోతాయి, ఖచ్చితంగా తప్పైపోతుంది, ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాం. ఇది మనలో ఉండేటువంటి బలహీనత. కానీ దేవుని మాట వాస్తవం, గ్యారంటీ, 100%. కనుక ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించడానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 3:16-17 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం నమ్మేవా? అంగీకరించావా? నడుచుకుంటున్నావా? వాక్యానికి విధేయతగా ఉన్నావా? ప్రభువున అడుగుజాడలో నడుస్తున్నావా? మాట తప్పుతున్నావా? ఆలోచించుకో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఒకసారి ఆలోచిద్దాం. తల్లిని పిల్లలు ప్రేమిస్తారు కదా, తల్లి కూడా పిల్లలు ప్రేమిస్తారు. తండ్రిని పిల్లలు ప్రేమిస్తారు, తండ్రి కూడా పిల్లలను ప్రేమిస్తారు. ఆయన ఎవరు మరి మనల్ని ప్రేమించడానికి? ఆయనే పుట్టించాడు మనల్ని, ఆయనే మనల్ని ఇక్కడికి పంపించాడు. లేకుంటే మనం పుట్టిండే వాళ్ళం కాదు అసలు. మరి ఆయన ప్రేమించవను? కాబట్టి ఆయన్ను ప్రేమించేది నేర్చుకోవాలి మనం. ఆయనను అంగీకరించేది నేర్చుకోవాలా, ఆయనను కొనియాడేది నేర్చుకోవాలా. కాబట్టి ప్రభువులో కొనసాగటానికి 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు. చూసారా, నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పంపలే ఆయన. తండ్రి యేసు ప్రభు మనల్ని దేనికోసం వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి. జడ్జిమెంట్ కోసం రాలే, ఇక వస్తాడు నెక్స్ట్ జడ్జిమెంట్ కోసం. ఇప్పుడు మనం జడ్జిమెంట్ ఇవ్వలేక, కానీ జడ్జిమెంట్ మనం సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో. అన్ని వింటాము, గాలికి వదిలేస్తాం. అన్ని వింటాము, వాటిని అనుసరించాం. తీర్పులోనికి వెళ్తున్నాం మనమంతా. మన చేతిలోనే అంతే. ఇప్పుడు ఆయనైతే స్వతంత్రం ఇచ్చాడు. అందుకే అన్నాడు, మరలా దాస్యం మన కాడి క్రిందకి వెళ్ళదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? నిజంగా దేవుని కుమారుని అంగీకరింపని వాడు ఏమవుతాడంట? జీవము లేనివాడు. ఈ ప్రశ్న చాలా చెలరేగుతా ఉంది లోకంలో. దేవుని కుమారుని ముద్దాడకపోతే ఆయన కోపపడును అని వాక్య భాగం ఉంది. ఇది చాలా మంది దీన్ని కాంట్రవర్షన్ చేస్తూ ఉంటారు. అది అదృశ్యం, అది మనకు సంబంధం లేదు. కానీ మనం అంగీకరించాలి, అంగీకరించిన వారము గనుక మన కొరకు ఏం చేశాడు? ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అంటాడు కదా యోహాను సువార్త 10:10. ఏమంటాడు? యోహాను సువార్త 10:10, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము. కొందరైతే ఎగదాలు చేస్తుంటారు, మన వద్ద గొర్రెలు. ఆఫ్ కోర్స్ యేసు ప్రభువుకు గొర్రెలు మేమంతా, ఇందులో సందేహమైంది. మన కొరకు బలి అర్పించబడినటువంటి యేసు ప్రభు, ఆయన మాదిరి మనకు. అసలు
నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితిలో ఏం చేశాడు అబ్రహాము? ఏం చేశాడు? దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏమైంది మరి? 100 సంవత్సరాల్లో బిడగొట్టాడు. మనకైతే ఓపికలు ఉంటాయా? పెళ్ళైన 5-6 ఏళ్ళు పుట్టకపోతే అయిపోయాక మనమంతా హార్ట్ అటాకే. మళ్ళీ దేవుని మీద కూడా భక్తి ఉండదు మనకి. ఇక ఆడికి పోయి ప్రార్థన చేసుకున్నా, ఈడికి పోయి ప్రార్థన చేసుకున్నా, ఆయనతో ప్రార్థన చేసు, ఆయనతో ఈయనతో అవసరం లే, నీ ప్రార్థనే దేవునికి అవసరం. చాలా మంది పరిగెత్తు ఉంటారు అటు ఇటు, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని ప్రార్థన కాదు, అక్కడ మనుషుల ప్రార్థన పేరు పెట్టుకొని చేస్తూ ఉంటారు. అది కాదు, మన దేవుడి దగ్గర మనం ప్రార్థించేది నేర్చుకోవాలి. మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క మార్గాన్ని మనము ఎంచుకునే వారంగా సిద్ధపడాలి. ఆయన వచ్చిన తన ఉద్దేశం మరి మనల్ని నిజంగా సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క నిర్బంధ నుండి మనల్ని విడిపించాలని వచ్చాడు. నంబర్ 1, నశించిన మనల్ని రక్షించాడు. నంబర్ 2, మనల్ని ఏం చేశాడు? ఆయన మన కొరకు క్రయధనముగా అర్పించబడ్డాడు. మన కొరకు తను తాను అర్పించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? మన కొరకు మరి సైతాను కార్యాల నుంచి నశించకుండానట్లు మనల్ని కాపాడటానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఏం చేశాడు? మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అన్నీ కూడా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు పండగ ఏమని చేస్తావు? ఇది చాలా అవసరం. నాశనం నుంచి తప్పించబడ్డావా? పండుగ చెయ్యి. అపవాది నుంచి విడిపించబడ్డావా? పండుగ చెయ్యి. సైతాను యొక్క కార్యాల నుంచి నశించిపోకుండా నువ్వు బయటపడ్డావా? పండుగ. సైతాను కార్యాలు ఎలా ఉంటాయి? రకరకాలు ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. యోగు ఎవరి చేత బాధింపబడ్డాడు? సైతాను చేత. పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. నీకు నాకు కూడా పర్మిషన్ ఇస్తాడు దేవుడు. రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. వీటన్నిటిలో మనము ఓపికగా, ఓర్పుతో, సహనంతో ప్రభు చూడడం నేర్చుకోవాలి. అందుకే అంటాడు కదా హెబ్రీ 12:1-2 ఏమంటాడు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెడతాను నేను. ఆ ప్రార్థన పోతే బాగుంటుంది, ఈ ప్రార్థన పోతే. ఈరోజు ఎంతమంది అట్లా పోవడంలే. వాక్యం చెప్పేవాళ్ళు పోతున్నారు, ప్రసంగం చేసేవాళ్ళు పోతున్నారు, పాస్టర్ అనే వాళ్ళు పోతున్నారు. ఏంది ఇది? అటువంటి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆత్మీయునివా? లేకపోతే నువ్వు దేవుని చేత పిలువబడిన వ్యక్తివా? ఏమని ప్రసంగం చేస్తావు? గనుక ప్రభువును మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఆరాధిద్దాం. మనకు నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు మన దేవుడు. అంటాడు కదా యోహాను సువార్త 14 ఏమంటాడు చూడండి, దయచేస్తావుగా అవి చేస్తాం. యోహాను సువార్త 14 మీ హృదయంలోని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదు. మీకు స్థలము సిద్ధపరచవలచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోతాను. ఎక్కడికి? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయనతో కూడా మనం ఉండాలి, దేవునితో కూడా మనం ఉండాలి. కారణం దేవుని బిడ్డలం గనుక మరి అట్టి నిత్యత్వాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. గనుక దేవుని మనం ఆరాధించుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక.